ధరలు మళ్లీ పెరిగాయి. 2 రోజుల వ్యవధిలో 10 గ్రాములపై 3000 రూపాయలు దూసుకెళ్లింది. లక్ష మార్కును మళ్లీ దాటేసింది. పుత్తడి ధరల్లో ఇంత హెచ్చుతగ్గులు ఎందుకు వస్తున్నాయి? భవిష్యత్తులో రేట్లు ఎలా ఉంటాయి? మా ప్రతినిధి అంజుమా డీటెయిల్స్ అందిస్తారు. బంగారం ధర మళ్ళీ లక్ష మార్కును దాటింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారానికి 1,02,000కు పైగానే ఉంది. అయితే 2-3 రోజుల కాల వ్యవధిలోనే దాదాపు 2 నుంచి 3,000 రూపాయలు పెరుగుదలను మనం చూస్తున్నాము. అయితే ఇందుకు గల కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి చందన బ్రదర్స్ జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ సతీష్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు మనకి అంటే 1,00,000 లోపే ఉండింది బంగారం ధర. మళ్ళీ ఒక్కసారిగా 1,00,000 మార్క్ని క్రాస్ చేసింది. ఎందుకు అంటారు? ఈ 1,00,000 మార్క్ అనేది ఇంత ముందు కూడా వెళ్ళింది, మళ్ళీ తగ్గిన తర్వాత ఈ 2-3 రోజుల్లో మళ్ళీ 3,000 రూపాయల వరకు పెరిగిపోయింది. నిన్న ఈ రోజు కంపేర్ చేసుకుంటే మొన్న ఉన్న రేటుతో 3,000 పెరిగింది పర్ గ్రామ్, 10 గ్రామ్స్ మీద. ఇది పెరగడం అనేది మనకి ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన పెరిగిందని అంటున్నారు. ఈరోజు ఇంత పెరగడానికి కారణం యాక్చువల్గా నిన్న ఒకటి ఫ్లైట్ క్లాష్ అయింది కదా, దాని ద్వారా కూడా మనకి ఈ షేర్ మార్కెట్ అనేది నిన్న బాగా డౌన్ అయింది. ఈరోజు కూడా డౌన్ ఫాల్ అయింది ఉంది. ఆ ఎఫెక్ట్ కూడా ఈ గోల్డ్ రేట్ మీద పడింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిందో ఆటోమేటిక్ గోల్డ్ రేట్ అనేది అప్ అయిపోతుంది. క్వైట్ ఆపోజిట్లో నడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం చూస్తున్నామంటే స్టాక్ మార్కెట్ డౌన్ అయితే ఇది పెరుగుతుంది, గోల్డ్ రేట్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, అలా ఉంటుంది. సో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది? 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది? ఈ రోజు అయితే 22 క్యారెట్స్ 92,950 ఉందండి 10 గ్రామ్స్. 24 క్యారెట్స్ వచ్చి మనకి 1,02,000 రూపాయలు ఉంది. ఓకే. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే ఒక్కసారిగా పెరుగుతోంది, ఒక్కసారిగా తగ్గుతుంది. ఇటువంటి విచిత్ర పరిణామాలను కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా గోల్డ్ రేట్ అనేది 100% వచ్చే రోజుల్లో బాగా పెరుగుతుంది. దాంతోపాటు సిల్వర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. గోల్డ్ కన్నా సిల్వర్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది అంటున్నారు. వచ్చి ఈ ఇయర్ ఎండింగ్ అయితే ఇది 1,20,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని 100% చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 5-6 నెలల్లోనే ఎంత పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇలా పెరిగిపోతే ఈ ఇయర్ ఎండింగ్కి అది 1,20,000 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు, కానీ పెరుగుద్దనే చెప్తున్నారు అందరూ. సో ప్రస్తుతం చూస్తే 24 క్యారెట్ల బంగారానికి అంటే తులం బంగారం కనుక మనం చూస్తే దాదాపు 1,02,500, 3,000 మధ్యలో ఉంది మనకి. అయితే రానున్న రోజుల్లో ఇది పెరిగితే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? అదే చెప్పాను కదా, ఇది 1,20,000 వరకు వెళ్ళొచ్చేమోనని అంచనా అంటున్నారు నిపుణులు. అది ఎంతవరకు అనేది చూడాలి. కానీ బంగారం అనేది ఇప్పుడు కొనుక్కోవడం బెటర్, కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఎందుకంటే ఇంకా రాను పెరిగే ఛాన్సే ఉంది, కానీ తగ్గేదైతే లేదు. అందరూ తగ్గుద్దేమోనని చెప్తున్నారు, కానీ అది ఇంపాసిబుల్ అనుకుంటున్నాం. సో అంటే మొన్నటి వరకు చూసాము 1,00,000 మార్క్ని టచ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే 1,03,000కి చేరింది. మళ్ళీ అనుకోని విధంగా 1,00,000కి డౌన్లోకి వచ్చేసింది. అంటే 98,000, 99,000 ఆ మధ్యలోనే మనకు నడిచింది. అయితే మళ్ళీ తగ్గుముఖం పట్టొచ్చు అంటారా? అంటే ఒక్కసారిగా పెరుగుతోంది కదా, మళ్ళీ తగ్గొచ్చు అంటారా? అది కూడా జరగచ్చు. మళ్ళీ తగ్గిన ఈ 3,000, 4,000 తగ్గుద్ది, మళ్ళీ అప్పు ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనకి మొన్నటి వరకు బాగా పెరిగి ఒక 3,000 తగ్గి 97, 98కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 1,02,000, 1,03,000కి వెళ్తుంది. మళ్ళీ వస్తే 99, 98కి రావచ్చు. అది ఉంది, ఛాన్స్ ఉంది అదైతే. సో ప్రస్తుతం చూసుకుంటే మరి బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అంటారు? అంటే ప్రజెంట్ సీజన్ ఏమైనా నడుస్తుందా? కస్టమర్లు వస్తున్నారా? ఏమంటున్నారు? ఎంక్వైరీ కాల్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి? ప్రస్తుతానికైతే బిజినెస్ మార్కెట్ అంతా స్లో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది, ఇప్పుడు అన్ సీజన్ నడుస్తుంది. మనకి 15 డేస్ కొంచెం స్లో ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆషాఢం, శ్రావణం వస్తుంది. కాబట్టి మనకి శ్రావణ మాసానికి సంబంధించిన మ్యారేజెస్ కానీ పూజలు ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించిన కొనుగోళ్ళన్నీ మనకి ఆషాఢం నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ 15 డేస్ కొంచెం స్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఊపందుకుంటుంది సేల్స్. ఓకే. సో కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఎట్లాంటి డిజైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు? అదేవిధంగా కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకొని వస్తున్నారా? ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మనం ఐటమ్ని లైట్ వెయిట్లో, ఎంత లైట్ వెయిట్లో తయారు చేయగలిగితే అంత బెటరు. ఎందుకంటే అందరూ బడ్జెట్ని ముందు చూసుకుని దాన్ని పర్చేజ్ చేయాలనుకుంటారు. అందువల్ల మనం నెక్లెస్ అనేది నియర్లీ 12 గ్రామ్స్, 13, 15 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ తీసుకొచ్చామండి. హారం అనేది 30 గ్రామ్స్ నుంచి లాంగ్ చైన్ లైట్ వెయిట్లో ఇప్పుడు ప్రోడక్ట్స్ అనేది మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఓకే.
సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని అనుకుంటారు? అంటే సామాన్యులకి అందని ద్రాక్ష లాగానే మనకి బంగారం అనేది ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా? మీకు అట్లా అనిపిస్తోందా? ఆల్రెడీ అయిపోయింది, సామాన్యులకి ఇది అందని ద్రాక్షలాగా అయిపోయింది. తప్పదు, ఇంకా మ్యారేజెస్ అన్నవాళ్ళు ఇప్పుడు 10 తులాలు కొన్నవాళ్ళు 2 తులాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ అవ్వాలి తప్ప మనం ఎంత అనుకుంటే అంత కొనడానికి లేదు ఇప్పుడు ఛాన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కూడా మనకి బంగారం ధరలు అనేవి పైకి పోతున్నట్లుగా కూడా వ్యాపారులు చెప్తున్నారు. అనుకోని విధంగా 2-3 రోజుల కాల వ్యవధిలోనే మనకి 1,03,000 వరకు కూడా 24 క్యారెట్ల బంగారం అయితే చేరింది. అయితే రానున్న రోజుల్లో 1,20,000 వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. దీంతో పాటుగా మనకు వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. అయితే ఇటు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు లైట్ వెయిట్ జ్యువెలరీని విభిన్న రకాల డిజైన్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కూడా బంగారం దుకాణాల వ్యాపారులు అయితే మనకు తెలుపుతున్నారు. విడుదల లక్ష్మీకాంత్తో అంచుమ బిగ్